హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, దీప కోసం పనిచేస్తూనే తన మనిషిగా ఉంటే సీఈఓ అయ్యాక నీకు కూడా హెల్ప్ చేస్తానని చెబుతుంది స్వరాజ్తో జ్యోత్స్న. అయితే ఈ డీల్ నాకు ఓకే, బాగా నచ్చింది అని చెబుతాడు స్వరాజ్. నిన్ను ఎలా నమ్మడం అని జ్యోత్స్న అడిగితే నా ఫోన్లో ఉన్న నీ వీడియోలని డిలీట్ చేసుకోమని ఇచ్చేస్తాడు. ఇదే అదునుగా తన వీడియోలన్నీ డిలీట్ చేసుకుంటుంది జ్యోత్స్న. నీ దగ్గర వీడియోలు లేవు కదా, ఇప్పుడు నువ్వేమీ చేయలేవని జ్యోత్స్న చెబితే అయితే అటుపక్క చూడమని ఫోన్లో రికార్డ్ అవుతున్న వీడియోని చూపిస్తాడు స్వరాజ్. అది చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను మార్కెట్లో దొరికే వస్తువుని కాదమ్మా, నన్నెవరు కొనలేరు అని చెబుతాడు స్వరాజ్. ఆ విసనకార తీసుకుని నేను నిద్రపోయే వరకు విసురు, లేకపోతే పెద్దానికి వీడియో షేర్ చేస్తాను అని స్వరాజ్ బెదిరించడంతో జ్యోత్స్న చచ్చినట్లుగా విసురుతుంది. అయితే ఆ తర్వాత స్వరాజ్ నిద్రపోగానే అతను 2 ఫోన్లు దాచేసి రూమ్కి లాక్ వేసి వెళ్ళిపోతుంది. ఈ వారం జ్యోత్స్న 30% ప్లస్లో ఉందని దశరథ చెప్పగా మరి దీపా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది పారం. తనకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని, త్వరలోనే 60% ప్లస్కి వెళ్ళిపోతుంది అని చెబుతాడు దశరథ. ఆ మాటతో పారు రగిలిపోతూ ఉంటుంది. డెలివరీకి పంపించాల్సిన ఫుడ్ని టేస్ట్ చేసి చాలా బాగున్నాయని మెచ్చుకుంటుంది దీప. రూమ్కి లాక్ చేయడంతో సూరజ్ ఫుడ్ డెలివరీ చేయలేడని సంతోషపడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ వీడియో కాల్ చేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఫుడ్ డెలివరీ చేయాల్సిన ఇంటికి సూరజ్ వెళ్ళి చూడగా అక్కడ ఏ ఫంక్షన్ ఉండదు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచిందే. ఇక ఈరోజు అంటే 702వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, ఆలరాజ్ ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళిన సూరజ్కి తాము మోసపోయాము అని తెలిసి షాక్ అవుతాడు. ఇంత పెద్ద ఆర్డర్ డెలివరీ ఇవ్వకుండా ఆగిపోయింది అంటే ఏంటి పరిస్థితి, పెద్దయిన ముందు తలదించుకోవాలి కదా అని బాధపడతాడు సూరజ్. ఇంతలో విషయం తెలుసుకున్న శివనారాయణ దీపపై మండిపడతాడు. మనిషి మాటలు నమ్మకంగానే కనిపించాయి, 50% అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, పూర్తి వివరాలు రాసిచ్చాడు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ మనిషి మోసగాడని అనుకోము కదా అని అంటుంది దీప. 1000 భోజనాలు ఏం చేయాలి, వాడు నువ్వు ఎంత నమ్మావో తెలియదు, నేను మాత్రం నిన్ను చాలా నమ్మాను, తీసుకువచ్చి రోడ్డు మీద నిలబెట్టావని ఫైర్ అవుతాడు పెద్దాయన. ఇక్కడ ఉన్న ట్రక్ మాత్రమే ఉంది, ఇంకా 2 ట్రక్కుల నిండా ఫుడ్ ఉంది, అవన్నీ ఏం చేయాలి అంటూ జ్యోత్స్న మరింత రెచ్చగొడుతుంది. 50 భోజనాలకు 100 భోజనాలకు పెద్దగా వివరాలు అవసరం లేదు, కానీ 1000 మందికి స్పెషల్ మీల్స్ ఆర్డర్ అంటే సామాన్యమైన విషయం కాదు. 20 లక్షల రూపాయల కాంటాక్ట్, ఇంత జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు పెద్దాయన. అయితే వాడిచ్చిన అడ్రస్ ఒరిజినలా ఫేకా అనేది ఫుడ్ డెలివరీకి ముందు తెలుసుకోవాలి అని మండిపడతాడు పెద్దాయన. నిన్ను చూస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంది, ఇంతకుముందు కూడా నీ అజ్ఞానంతో ఒక ఆర్డర్ పోగొట్టావు, రెండోసారి ఛాన్స్ ఇచ్చినా మోసపోయావు అంటే ఇది నీ చేతకాని తరమే. ఈ విషయం 4 గోడల మధ్య ఉండిపోదు, ఒకడు మనల్ని మోసం చేశాడు అని జనానికి తెలిస్తే నా పరువు పరిస్థితి ఏంటని మండిపడతాడు పెద్దాయన. మన అదృష్టం బాగుండి కనీసం 10 లక్షల రూపాయలైనా చెక్ ఇచ్చాడని జ్యోత్స్న అంటుంది. ఆ వెంటనే మేనేజర్ వచ్చి ఆ చెక్ బౌన్స్ అయిందని చెప్పడంతో అంతా షాక్ అయిపోతారు. వాడు తక్కువ అమౌంట్కి అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ నా మీద పంతానికి పోయి తక్కువ రేటుకే ఫుడ్ డెలివరీ చేస్తాను అని దీప ఆర్డర్కు ఒప్పుకుందని చెప్తుంది జ్యోత్స్న. బ్యాంక్ హాలిడే నాడు వాడు చెక్ ఇచ్చాడు అంటేనే వాడి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. 20 లక్షల ఫుడ్ డెలివరీ వచ్చింది అని సంబరపడిపోవడం కాదమ్మా, వాడు ఎవడు ఎలాంటి వాడు అనేది తెలుసుకోవాలి కదా అని మండిపడతాడు శివనారాయణ. నష్టం తనకైతే కదా, అందుకే ఏమీ ఆలోచించలేదు. దీపకు సాయంగా వచ్చిన మనిషితో నష్టం లక్షల్లోకి మారిందని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. బ్రాంచ్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని శివనారాయణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇక్కడ మనం డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు మర్యాద అన్నీ నష్టపోతూ ఉన్నాం. నా ఇన్నేళ్ల జీవితంలో ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ జరగలేదు. నష్టాలు వచ్చినా సరే ఇలా మోసపోలేదు. మన మీద గెలవడానికి జరిగే మోసాలను కూడా కనిపెడుతూ ఉండాలి. ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేశాను, నా పని అయిపోయింది అని దీప అనుకుంటూ ఉంది. కానీ ఆ వంటలన్నీ పారపోయడానికి మాత్రమే పనికొస్తాయి. మనమంతా డ్రైవింగ్ దీపకే ఇచ్చాం. అసలే నష్టాల్లో ఉన్న బ్రాంచ్కి 20 లక్షల నష్టం అంటే దానిని కంటిన్యూ చేయడం కంటే క్లోజ్ చేయడమే మంచిదని తేల్చేస్తారు పెద్దాయన. నా పెద్దరికం ఒకటి చేతిలో మోసపోయి చచ్చిపోయిందని, దీప నన్ను పనికిరాని వాడిలా మార్చేసిందని రగిలిపోతూ ఉంటాడు పెద్దాయన. ఈ తప్పుని సరిదిద్దుకునేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతుంది దీప. ఈ నష్టం ఒక్క రెస్టారెంట్కి పరిమితం కాదు, మొత్తం కంపెనీకే ఎఫెక్ట్ అవుతుందని చెబుతాడు. ఈవిడకున్న చెడ్డ అలవాటు ఏమిటి అంటే అందరినీ గుడ్డుగా నమ్మడం. ఎందుకంటే ఈ మనిషికి కల్మషం ఉండదు కదా. ఒక ఆర్డర్ వచ్చిందని చిన్నపిల్లలా సంతోషపడింది, తన కడుపులో ఉందని తెలిసిన కూడా ఫుడ్ డెలివరీ కోసం ఆలోచించి ఉంది. అయితే పెద్దయిన గౌరవం కోసం నేను నా బిడ్డ కష్టపడతామని దీప చెప్పింది. ఈ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. తనకు ఒక్క అవకాశం ఇవ్వమని ప్రాధేయపడతాడు కార్తిక్. అయితే ఏ అవకాశం ఇవ్వద్దని జ్యోత్స్న అడ్డుకుంటుంది. నేను ఇప్పటికే అవకాశం ఇచ్చాను, ఇప్పుడు మరొకసారి క్షమించలేను,
కంపెనీకి ఇంత నష్టం తీసుకువచ్చిన దీప మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ జీవితంలో దీపముఖం చూడను అని దీపని వెళ్ళిపోమని చెబుతాడు శివనారాయణ. దానితో ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం ఇవ్వమని తాత కాలపై పడుతుంది దీప. దీనితో కరిగిపోయిన పెద్దాయన, నీకు ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాడు. నీ దగ్గరున్న 1000 భోజనాలను సాయంత్రం వరకే ఉంటాయి. ఆ భోజనాలలో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. అంతా సేల్ అయిపోవాలని కండిషన్ పెడతాడు పెద్దాయన. దీప ఏమీ చేయలేకపోతే అని జ్యోత్స్న అడిగితే దీప ఈ సంస్థ వదిలి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న సీఈఓ అవుతుంది. ఆఫీసులోనే కాదు, నా ఇంట్లో కూడా దీప అడుగు పెట్టకూడదని తేల్చి చెప్పేస్తాడు పెద్దాయన. ఆ మాటలు విన్న జ్యోత్స్న, ఇది కదా మనకి కావాల్సింది అని సంబరపడిపోవడంతో అంతా షాక్ అవుతారు. అవమానంతో బాధపడుతున్న సూరజ్కి జ్యోత్స్న కాఫీ ఇస్తుంది. మేం మోసపోలేదు, మోసం చేశారు. బయట వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళే. అది నువ్వే అని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. గెలవడానికి నువ్వు ఎంత నీచానికైనా దిగజారుతావని ఆ మాణిక్యంగాడి గొడవలోనే అర్థమైందని అంటాడు సూరజ్. సాక్ష్యం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. 5వ తరగతి కూడా చదవని ఆ వంటలక్క ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయిపోతుంది అంటే నువ్వెలా నమ్మేవరా? దానికి సహాయంగా ఎలా వచ్చావని అడుగుతుంది జ్యోత్స్న. సాయంత్రంలోపు సైలెంట్గా పారిపోవడం, నాతో చేతులు కలపడం మాత్రమే నీకున్న 2 దారులు. లేని దెబ్బలు ఉన్నట్లు దీపని, మా బాబాని మోసం చేసావు. మా ఫ్యామిలీని చీట్ చేసి మా ఇంట్లో సెటిల్ అయ్యావు. నా గురించి నీకు తెలుసు కాబట్టి మనిద్దరం కలిసి పనిచేద్దామని అంటుంది జ్యోత్స్న. నా ఓటమిని నేను డిసైడ్ చేయాలి, నువ్వు కాదని చెబుతాడు స్వరాజ్. మా ఇంట్లో జీతం లేకుండా పనిచేస్తున్న దీప 20 లక్షల రూపాయలు అప్పు తెచ్చాలి అంటే దాని జీవితం సరిపోదు. దానికోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని అడుగుతుంది జ్యోత్స్న. నాకు ఆఫర్తో పాటు ఆఫర్ ఇచ్చే మనిషి కూడా నచ్చాలి అంటూ ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు స్వరాజ్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక దీప దగ్గరికి వెళ్ళి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించమని చెబుతాడు సూరజ్. మీరు గతంలో ఇడ్లీ బండి నడిపాను అని జరిగినవని దీప చెప్పడంతో సూరజ్కి ఒక ఐడియా వస్తుంది. అంతటితో ఎపిసోడ్ క్లోజ్. నాకు తెలిసి ఈ 1000 భోజనాలు పట్టుకుని ఏ రెస్టారెంట్ బయట బడ్డీ కొట్టు పెడతారు అని అనుకుంటున్నాను. మీరు అదే అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.